8th class. So today we are going to conduct few activities in the lesson friction. So the first activity is how many forces acting on a book when it is pushed horizontally and the effect of frictional force. ఒక బుక్ని హారిజాంటల్ డైరెక్షన్లో పుష్ చేస్తే ఆ బుక్ పైన ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ చేస్తూ ఉంటాయి అండ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎలా ఉంటుందనేది ఈ యాక్టివిటీలో తెలుసుకుందాం. తీసుకురానైనా ఎస్ From this activity, you observe that when we push the book in the frontward direction, the book moves with a certain speed. The speed of the book decreases. The speed of the book decreases. So now I will ask you some questions. So can you tell the answers? So first question is, why does the book stops after covering some distances? Tell me, why does the book stops after covering some distances? Frictional force is acting opposite to the direction of the motion of the book. Next question, why does the speed of the book change gradually? Because friction is acting opposite to the motion of the book. So the speed changes gradually. Whether the speed of the book increase or decrease? Increase or decrease? Is the book moving with uniform speed? No. Then what is its motion? Non-uniform motion. How many forces are acting on the book when it is pushed on the floor? Four. What are they? Look at here. One is gravitational force, which is acting downwards. G is also represented by W. And one is applied force. And opposite to the applied force, there exists frictional force. And in the frontward direction, upward direction, one force is called non-uniform force. So when a book is pushed horizontally in a surface, four forces are acting on it. So they are gravitational force, normal force, frictional force, and applied force. So hope you understand this activity. So next activity, how do you prove that the frictional force is independent of area of contact? Frictional force అనేది ఏరియా ఆఫ్ కాంటాక్ట్ పైన డిపెండ్ అవ్వదని ఒక యాక్టివిటీతో ఎలా ప్రూవ్ చేస్తారు? ఈ యాక్టివిటీ ప్రూవ్ చేయాలంటే మనకి ఏం కావాలంటే స్ప్రింగ్ బ్యాలెన్స్ కావాలి. సో లుక్ అట్ హియర్, ఇవి స్ప్రింగ్ బ్యాలెన్స్. ఇక్కడ చూడండి, స్ప్రింగ్ బ్యాలెన్స్లో ఈ సైడ్ గ్రామ్స్ ఉన్నాయి, అప్ టు 1000 గ్రామ్స్ మనం మెజర్ చేయొచ్చు. అండ్ ఈ సైడ్ న్యూటన్స్ ఉన్నాయి, అంటే ఎన్ని న్యూటన్స్ వరకు మెజర్ చేయొచ్చు అంటే 10 న్యూటన్స్. అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఏరియా ఆఫ్ కాంటాక్ట్ పైన డిపెండ్ అయి ఉండదు. ఈ యాక్టివిటీ ఎలా చేస్తామంటే, ఒక బాక్స్ రెడీ అయిందనగా ఒక బాక్స్ని హారిజాంటల్ పొజిషన్లో ప్లేస్ చేస్తాం, హారిజాంటల్ పొజిషన్లో. అండ్ స్ప్రింగ్ బ్యాలెన్స్తో దీన్ని ఒక థ్రెడ్తో కట్టేసి స్ప్రింగ్ బ్యాలెన్స్తో దీన్ని ఒక సైడ్ నుంచి లాగుతాం. ఎప్పుడైతే ఇది మూవ్ అవుతుందో రీడింగ్ని నోట్ చేస్తాం. ఆ మూవ్ అవడం అనేది ఏమి, అదే ఈ బాడీ అపోజ్ చేస్తూ అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్. తర్వాత ఈ బాక్స్ని ఎలా పెడతామంటే వర్టికల్ పొజిషన్లో పెడతాం. అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ దానికన్నా సెకండ్ దాంట్లో ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తాం. ఎప్పుడైతే ఇది కదులుతుందో స్టాప్ చేస్తాం, స్ప్రింగ్ బ్యాలెన్స్ని స్ట్రెచ్ చేయడం, లాగడం అనేది స్టాప్ చేస్తాం. సో రీడింగ్ అనేది నోట్ చేస్తాం. రెండు సందర్భాల్లో మనకి రీడింగ్ ఏమొస్తుందంటే సేమ్ వస్తుంది. కాబట్టి ఈ యాక్టివిటీ ద్వారా మనం ఏం చెప్పొచ్చు అంటే
ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఏరియా ఆఫ్ కాంటాక్ట్ పైన డిపెండ్ అయి ఉండదు. ఇట్ ఈస్ ఇండిపెండెంట్. చేద్దామా యాక్టివిటీ? సో 8 న్యూటన్స్కి ఏమవుతుంది? 0.8 న్యూటన్స్కి కదులుతూ ఉంది. అవునా? మరొకసారి స్ట్రెచ్ చేయండి. చూడండి, 0.8 న్యూటన్స్కి ఏమవుతుంది? ఆబ్జెక్ట్ కదులుతుంది. ఇప్పుడు వర్టికల్గా చూద్దాం. చూడండి, ఎప్పుడు దాకా కదులుతా ఉంది? 52లో మనం ఏం చూసామంటే 0.8 న్యూటన్ వద్ద బాక్స్ అనేది కదిలింది. బోత్ హారిజాంటల్ అండ్ వర్టికల్ డైరెక్షన్లో. ఈ బాక్స్ పైన ఎంత ఫ్రిక్షన్ ఉంటుందంటే 0.8 న్యూటన్. ఫ్రిక్షనల్ ఫోర్స్ పైన రఫ్నెస్ అనేది ఎలా అఫెక్ట్ అవుతుంది, ఎంత అఫెక్ట్ అవుతుంది అనేది ఎలా ప్రూవ్ చేస్తారు? సో దానికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ చూడండి, ఒక ఇంక్లైన్ ప్లేన్ తయారు చేసుకుంటాం. బాల్ని రిలీజ్ చేస్తాం. అవి ఎంత దూరం పోతుందో నోట్ చేయండి డిస్టెన్స్. తర్వాత ఒక క్లాత్ని రింకిల్స్ చేసి పెడతాం. స్ట్రైట్గా కాకుండా రింకిల్స్తో పెడతాం. మళ్ళీ ఆ డిస్టెన్స్ బాల్ని రిలీజ్ చేస్తే ఎంత దూరం పోతుందో నోట్ చేయండి. సో మీరు ఏం అబ్జర్వ్ చేస్తారంటే సెకండ్ సిచ్యువేషన్లో బాల్ అనేది తక్కువ దూరం ట్రావెల్ అవుతుంది. బికాస్ ఈ సర్ఫేస్ అనేది ఏం ప్రొవైడ్ చేస్తుంది? మోర్ ఫ్రిక్షన్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఫ్రిక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది రఫ్ సర్ఫేస్ పైన. అండ్ ఇలాంటి సర్ఫేస్ పైన ఫ్రిక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. చూద్దామా యాక్టివిటీ? కవర్డ్ బై ది బాల్ ఇన్ ది స్మూత్ సర్ఫేస్. Now bring that ball with the rough surface. Here we are taking a wrinkled cloth over the pad. So can you tell in which situation the ball covers more distance? More surface. Friction depends upon the roughness of the surface. From this activity we conclude that in the smooth surface the ball covers more distance. In the rough surface the ball covers less distance. It means that if roughness increases, friction also increases. Hope you understand this activity. Thanks for watching.